హాయ్ అండి. దోసలు, పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దోసలు కరకర మంచిగా రావాలి అంటే నేను చెప్పే విధంగా చేసుకోండి. ఒక కప్పుతో 3 కప్పుల బియ్యం తీసుకోవాలి. 3 కప్పుల బియ్యం తీసుకున్నప్పుడు 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. కొద్దిగా శనగపప్పు తీసుకోవాలి. 3 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పు, కొద్దిగా శనగపప్పు తీసుకోవాలి. 2 సార్లు కడిగి ఒక 5 గంటలు లేదా 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత మంచిగా నానుతుంది. పప్పు, బియ్యం నానిన దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నాక మొత్తం మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగంత అన్నం వేసుకోవాలి. అలా అన్నం వేయడం వలన కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. అలా కొద్దిగా అన్నం వేయడం వలన దోశలు మంచి బ్రౌన్ కలర్ వస్తాయి, గోల్డెన్ కలర్ లాగా వస్తాయి. కొద్దిగా ఉప్పు వేసుకొని పిండిని రాత్రంతా నాననివ్వాలి. చట్నీకి పల్లీలు వేయించుకోవాలి. పల్లీ చట్నీ కాబట్టి పుట్నాలు వేయకుండా పల్లీలు మాత్రమే వేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పల్లీ పచ్చిమిర్చి మంచిగా వేయించుకొని పల్లీలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిక్సీలోకి తీసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చట్నీ తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు తాలింపులు వేయించుకోవాలి. ఒక పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు రెడీ అయిపోయింది చట్నీకి. ఒక దోశ వేసుకోవాలి. దోశ పెంక పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో రుద్దుకోవాలి. ఇంట్లో పాత పెంకలు ఉంటాయి కదండి, అవి దోశలు అంటుకపోతాయి, దోశలు రావు. కాబట్టి పెంక పైన కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దుకోవాలి. పెంక వేడెక్కాక దోశ వేసేసుకోవడమే. అలా దోశ వేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలా మంచి కలర్ వచ్చేంత వరకు దోశ కాలనిస్తే అంతేనండి, దోశ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.